బంగ్లాదేశ్లో జరుగుతున్న అంతర్యుద్ధము ప్లస్ జూన్లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కలిపి ఒక కిచిడీ వండుదామని ట్రై చేస్తున్నాడు సల్మాన్ ఖుర్షీద్. బంగ్లాదేశ్లో జరిగినట్టుగానే ఇండియాలో కూడా అంతర్యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్లనంటే ప్రస్తుతము భారతదేశంలో ఒక బలమైన నాయకత్వం లేదు, ఒక బలమైన ప్రభుత్వం లేదు. కాబట్టి తప్పకుండా ఇటువంటి పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మనము తిప్పి కొట్టలేము, దీన్ని కాదు అనలేము అని చెప్పేసి ఆయన అంటున్నారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. 99 సీట్లు వచ్చిన మీరే ఇట్లాగంటే పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ మేమేమనాలి అని చెప్పేసి బీజేపీ నుంచి ప్రవక్తలు చాలా గట్టిగా సమాధానం చెప్తున్నారు.